ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం అండి, పాడుకుందాం. దేవుని మహిమపడతాం. నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం చూసుకుందామండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుడు ఈ దినం వాగ్దానం అండి. వీటి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. నీతిమంతునికి భక్తిహీనునికి చాలా తేడా ఉందండి. అంటే దేవుడు మనకి నీతిమంతులకే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నీతిమంతుణ్ణి ఆకలి కొను నేను అంటున్నాడు. నీతిమంతుని ఆశించినది వాళ్ళకు దొరుకునని, నీతిమంతుడు నీతి మరణం నుండి రక్షించునని చాలా నీతిమంతులకే దేవుడు ఆశీర్వాదాలు. భక్తిహీనుల్ని మరి ఆయన ఎందుకలా అంటే వాళ్ళకి భయం లేదు, భక్తిహీనతలో ఉన్నారు కాబట్టి దేవుని ఆశీర్వాదములు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఈ దినం వాగ్దానం అండి. మరి నీతిమంతుని తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదాలు మొత్తం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఇటు ఆశీర్వాదాలను బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుని స్తోత్రం ప్రభా, ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి నీరు ఆత్మసిద్ధ చేసే నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.